హలో ఎవ్రీవాన్. ఈరోజు సండే సందర్భంగా స్పెషల్గా చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. హాఫ్ కిలో చికెను అయితే ఇందులో మర్చిపోయానండి, మొదటి నుంచి చెప్దాం అనుకున్నాను మీకు, మర్చిపోయి ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఒక నిమ్మకాయ పిండానండి, పెరుగు 2 స్పూన్లు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ అండి చికెన్ బిర్యానీకి వేసి మొత్తం ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇలా కలిపి మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఉండాలండి. పీసు ఒక్కొక్కటి ఇలా పెద్దగా ఉండాలి, కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు. నేను వాడికి చెప్తానే ఉన్నాను, కొంచెం మరీ చిన్నగా కొట్టమని, కొట్టేశాడు, పెద్దగా కొట్టేశాడు. ఇది జాయింట్, ఇది మొత్తం ముక్కలు పట్టేలాగా పట్టించేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, 2 స్పూన్లు పెరుగు, కొంచెం ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్, ఒక నిమ్మ ముక్క రసము ఇలా కలిపేసాను. మొత్తం కలిపి ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. గంట కానీ 2 గంటలు కానీ నానొచ్చండి. 2 గంటల తర్వాత పొద్దు 2 గంటల లోపల ఎప్పుడైనా పర్వాలేదు, బాగా ముక్కలకు పట్టేస్తుంది. అప్పుడు ఎలా బిర్యానీ చేయాలో చెప్తాను. ముందుగా చికెన్ని క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కొంచెం, ఒక నిమ్మకాయ ముక్క వేసి మ్యారినేట్ చేసి పెట్టానండి. మ్యారినేట్ చేసి కొంచెం 1.5 అవర్ అయ్యింది. అలా అయిన తర్వాత దీన్ని ఉడకపెట్టాను. అంటే అందులో బిర్యానీ 2 వెరైటీలుగా చేస్తానండి నేను. ఇలాగ కూర వండేటప్పుడు కూడా వేస్తాను, తర్వాత ఇలా కూడా ఉడకబెట్టి పెట్టుకుంటా. తొందరగా అవ్వాలి అనుకుంటే కనుక ఇలా ఉడకపెడతానండి అన్నీ వేసి. ఇదిగోండి, ఎంత మెత్తగా, బాగా మెత్తగా చేయకూడదు, కొంచెం ఉడికేటట్టు, పైన ఉడికేటట్టు చూసుకొని అలాగా వదిలేస్తానండి. తర్వాత కుక్కర్లో పెడుతున్నాను. నేను 1/2 కేజీ చికెన్ కదా, రైస్ కూడా బాస్మతి రైస్ అండి, 1/2 కేజీ వేసాను. చూడండి, 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బాస్మతి రైసు. అవి ఎలాగండి, వీటికి 2 టమాటాలు కోసాను, చిన్న ఉల్లిపాయలు 2 కోసాను బారుగా, 4 పచ్చిమిరకాయలు, కొంచెం యాలకులు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు 2, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, గరం మసాలా, ధనియాల పౌడరు, సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేస్తాను, నెయ్యి కూడా వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఆయిల్ వేస్తానండి, ఏగినంత వరకు ఆయిల్ వేస్తాను. అంటే అది అరకిలో, ఇది కిలో కాబట్టి 100 గ్రాములు వేస్తాను. తర్వాత కొంచెం నెయ్యి ఒక 50 గ్రాములు పైన ఉండేట్టు వేస్తానండి. మా పుదీనా అండి, పుదీనా కట్ చేస్తున్నాను, మా చెట్టులో ఉన్న అదే పుదీనా. చూడండి, ఇలా ఉంది. ఈ పుదీనానే కొంచెం కోసుకుంటున్నాను. ఇలా చాలా పుదీనా వచ్చిందండి. ఇంకా మిద్దె పైన అయితే ఇంకా చాలా ఉందండి. ఇది కింద వేసాను, చిన్న ట్రైలో వేస్తే అదే బాగా వచ్చేసింది. పెద్ద ఆకులు వచ్చేసాయండి. ఇది కొత్తిమీర రావట్లేదు కానీ పుదీనా మట్టికి బాగా వస్తుంది. చాలు, కొంచెమే కదా వండుతున్నాను, ఇంత కోసుకొచ్చానండి. కడుగుతాను. ఆయిల్ వేడొచ్చింది, ఉల్లిపాయలు వేస్తాను, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేస్తాను. వచ్చేసింది, చల్లగా ఉంది, అరిచేసింది ఆయిల్. ఎలా పొద్దున కొంచెం వేగాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. బిర్యానీ నేను చాలా స్టైల్, ఒక్కొక్క రకం ఒక్కొక్కలాగా చేస్తానండి. ఒక్కొక్కటి ఇలా దీనిలో కూడా ముక్కలు వేసేసి, చికెన్ ముక్కలు వేసేసి కూరలాగా వండేసి కూడా వాటర్ వేసి చేస్తాను. అలా ఉడకపెట్టి కూడా చేస్తాను.
ఫ్రై బిర్యానీ కూడా చేస్తాను. చాలా వెరైటీలు చేస్తానండి. ఇంతవరకు నేను ఒకసారి పెట్టాను కదా, ఏంటది చిట్టి ముత్యాలతో చేశాను అంతే. ఈ మధ్యలో నాకు టైం కుదరలేదు బిర్యానీలు చేసి పెట్టడానికి వీడియో. ఈరోజు చేయాలనిపించి చేస్తున్నాను. తర్వాత ఈ చెక్కలో మొగ్గలు ఉన్నాయి కదండి, కొంచెం కొంచెం 4 వేసానండి. ఇవి వేసేస్తాను. కాగినండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 కలిపి పట్టానండి. తడవ 2 స్పూన్లు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి. అరకిలోకే కదా. వేసిన తర్వాత ఈ వాసన వచ్చే వరకు వేయించాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి వేగిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది. టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసి దీనికి సరిపడా ఉప్పు అండి. ఆల్రెడీ అందులో వేసాను ముక్కల్లో. దీనికి సరిపడా ఉప్పు కొంచెం వేస్తాను. తర్వాత ధనియాల పౌడర్ అండి, లైట్గా గరం మసాలా అండి, అంటే కొంచెం ఎంతో వేయను. కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం వేస్తానండి. కొంచెం ఉంచుకున్నాను. ఇలా కొంచెం సుమారుగా నెయ్యి వేస్తానండి. పైన కొంచెం వేసుకుంటాను. 2 స్పూన్లు ఉండేటట్టుగా వేసుకున్నాను. ఇలా అయిపోయిందండి. అది అయిపోయినట్టుకి నేను బియ్యం ఒక పావుగంట ముందు కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి. మన ఇష్టం. ఒక పావుగంట కన్నా ఎక్కువన్నా వేస్టేనండి, చాలు. కొంతమంది అరగంట అంటారు, గంట అంటారు. ఎవరి చాయిస్ వాళ్ళదేనండి. ఇలా దీనికి ఏమైందంటే ఒక 1/2 కిలో రైస్కు ఈ లోట నిండిందండి ఇది. అందుకు ఈ లోట వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం అడుగు అంటింది ఏమో అని చూసుకొని ఇలా తిప్పుకోవాలండి. అడిగి తర్వాత మాడిపోకుండా, అన్నం వేసాక బియ్యం వేసిన తర్వాత అన్నం వాళ్ళ అడుగున మాడిపోతుందండి. ఎప్పుడైనా సరే మాడకుండా ఉండాలి రైస్ అంటే ముందు ఇలా కల తిప్పుకోండి, అడుగుదంతా వచ్చేటట్టు. గీరైనా సరే ఈ వాటర్ వేసినప్పుడే వచ్చేస్తుంది. ఈ చికెన్ ఉంది కదండి, ఇందులో కొంచెం ఒక చిన్న కప్పుడు వాటర్ వచ్చినాయండి. అది కూడా చూసుకొని మనం వాటర్ పోసుకోవాలి. ఇలా వడకట్టుకొని గిన్నెలో వడగిన్నె ఉంటుంది కదా, ఇందులో వడకట్టుకుంటే వాటర్ వచ్చేసి ఇందులో వచ్చేస్తుంది. దానికి ఇంకొంచెం నేను అంటే కుక్కర్ కాబట్టి అండి 1-1.5 వేసుకో అవసరం లేదండి. పావు వేసేసుకున్నట్టు లెక్క. నేను కుక్కర్ కాబట్టి తొందరగా అయిపోతుంది. మళ్ళీ పావుగంట పైన నానబెట్టాను కాబట్టి రైస్ ఈజీగా అయిపోతుంది కాబట్టి తొందరగా. సో నేను ఒకటికి లోట రైస్ అయినాయి అని చెప్పాను కదా, లోటాకి లోట మీద పావు వాటర్ వేసినట్టు లెక్క వస్తుంది అన్నమాట. అసలైతే మామూలుగా 1-1.5 వేయచ్చు. ఇది రైస్ అండి, బాస్మతి రైసు. మూత పెట్టనండి, ఇప్పుడే పెట్టను. రైస్ వేసిన తర్వాత పెడతాను. ఇప్పుడు రైస్ వేస్తాను. కలపిల్లాడుతుంది కదా వాటరు, చూడండి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఇలా నీళ్ళన్నీ వంపేసానండి. గిన్నెలో నీళ్ళు లేకుండా వంపేసుకున్నాను. వంపేసుకొని ఇలా నీళ్ళు రాకుండా, ఇలా వాటర్ రాకుండా వేసుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా వాటర్ వేసేసాం కదా, మళ్ళీ ఎగస్ట్రా అయితే మెత్తగా అయిపోతుంది. చూసుకొని వేసుకోవాలి. ఇలా ఉంది. ఇలా అండి, ఇలా ఉంది చూడండి, కలర్ఫుల్గా. దీన్ని కొంచెం కత్తకత్తలాడిన దాకా ఉంచిన తర్వాతే ముక్కలేసి
మూత పెడతాను. చూసారండి ఇలాగ కథలు ఆడుతుంది కదా. తిప్పకూడదండి, ఇవి నానబెట్టిన రైస్ కదా, ఇరిగిపోతాయండి. బాస్మతి రైసు ముక్కలైపోతుంది. తిప్పకూడదు, ఇంకింతే. దీన్ని ఏం చేస్తామంటే ఇలాగ వచ్చిన దాన్ని ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ని ఇందులో నేను హాఫ్ బాయిలే చేశాను. చూసారా, బాగా గట్టిగానే ఉంది, కొంచెం హాఫ్గానే అయ్యిందండి. ఇంకా మిగతాది ఇందులో అవుతుందండి, ఎక్కువ మెత్తగా ఉండదు. అలా చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే. ఇందులోనే మెత్తగా ఉడికించేస్తే ఇందులో అవ్వడం మెత్తగా ముక్క దొరకదండి, పచ్చడి అయిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇలా వేసుకోండి. ఇది ఒక రకమైన బిర్యానీ చెప్తాను, ఈ రకం ఇంకా ఉన్నాయి. ఇలా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది తిప్పుకొని అంతా కలిసేటట్టు బాగా తిప్పకూడదండి, పిచ్చ పిచ్చగా తిప్పేస్తూ ఉంటారు. ఇది లోపలికి వెళ్ళేట్టుగా నొక్కుంటే చాలండి. దీన్ని తర్వాత పైన కొంచెం నెయ్యి వేస్తాను. ఇందాక కొంచెమే కదా, 2 స్పూన్లే వేసాను కదా. సాలకపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. వేసేసుకోకండి. మళ్ళీ ఉడికిన తర్వాత మనకు కావాలంటే పైన వేసుకునైనా తిప్పుకోవచ్చు. ఇంకంతేనండి. ఇలా పెట్టేసి ఇంకా దమ్ బిర్యానీ చేస్తానండి. చికెన్ దమ్ బిర్యానీ వేరుగా ఉంటుంది, రైస్ కుక్కరు వేరుగా పెడతాను, ఇజిల్ కుక్కర్లో వేరుగా వండుతాను, విడిగా వండితే వేరుగా వండుతాను, ఎక్కువ వండితే వేరుగా వండుతాను, చాలా రకాలు వండుతానండి నేను. ఇప్పుడు మాకు స్టూడెంట్స్ ఉన్నారండి, ఆ పిల్లలు బిర్యానీ బాగా చేస్తారు కదా, చేసి పెట్టరేంటి, బిర్యానీ చేయండి, బిర్యానీ చేసి ఇలా అండి. ఇంకెంతే, నేను ఇంకా రకాలు చేస్తాను. మా స్టూడెంట్స్ అడిగారని, అంటే వాళ్ళ కోసం వండట్లేదండి, బిర్యానీలు బాగా చేస్తారు కదా, మీరు బిర్యానీలో ఏమి చేసినట్టు పెట్టరేంటి వీడియో అన్నారు. అందుకోసమని ఇది చేశానండి, ఇది ప్రిపేర్ చేశాను. తినేవాళ్ళు ఎవరు లేరండి, అందుకనే చేయటం లేదు. ఓకే, లైట్ పోయిందండి, కరెంట్ పోయింది. జస్ట్ ఇప్పుడే కొత్తిమీర వేసేసి నేను మూత పెడతానండి. ఇది ఒక హైలో పెట్టి 1 విజిల్, సిమ్లో పెట్టి 1 విజిల్, అంతే, మగ్గిపోతుందండి. మూత పెట్టేస్తాను. సిమ్లో పెడతాను. సిమ్లో పెడితే ఇంకొక విజిల్ వస్తుంది, అంతే, సరిపోతుంది. ఆపేసుకోవడమేనండి. ఇప్పుడు వండిన బిర్యానీ ఎలాగుందో, చికెన్ బిర్యానీ చూద్దాము. అబ్బా, ఎంత కలర్ఫుల్, ఎంత వాసన వస్తుంది, ఎంత స్మెల్గా ఉందండి. నాకు క్లారిటీ రావట్లేదు, చాలా బాగుంది. చూడండి, లైటింగ్ బాగాలేదు. మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను, తగ్గిందండి. అంటే నేను కొంచెంగా వేస్తాను. చూడండి, తగ్గిందని వేస్తున్నాను. వేడి అన్నం మీద వేస్తే అయిపోతుంది. చూసారా ఎంత మెరమెరలాడుతూ ఉందో, మెతుకు అంటుకోకుండా. చూడండి, క్రిస్పీగా చక్కగా మెతుకు అంటుకోలేదండి, చాలా అందంగా బాగా వచ్చింది. ఇలా మీరు ప్రిపేర్ చేసుకోండి. చూసారా, ముక్కలు కూడా చెదరలేదండి, ముక్కలు చెదరకుండా బాగా వచ్చింది. మీకు సపోజ్ నాకు తెలిసి లైటింగ్ బాగా పొగలు వస్తుందండి లైటింగ్కి, అందుకే తెలియట్లేదు. చూసారా, ఇలా గింజకి అంటకుండా కూడా బారుగా, చూసారా ఎంత పొడవుగా కూడా ముక్కలు అవ్వలేదండి. బిర్యానీ కాలుతుంది నాకు. ఫస్ట్ ముందుగా నేను బాబాకు పెడతాను. బాబాకు పెట్టిన తర్వాతే ఏదైనా. బాబాకు పెడతానండి.
ఏదైనా ఫస్ట్ ఉండింది. ఈరోజు బిర్యానీ కాబట్టి మీకు చూపిస్తున్నాను. అదిగో మా బాబా, చిన్న బాబా చూడండి, బుడ్డి బాబా కిచెన్లోనే ఉంటారు. అలాగా చూసుకుంటూ ఇక్కడ పెట్టేస్తాను. పూలు పెట్టి ఇక్కడ వీలు అవ్వదండి వీడియో తీయటం, మూలన ఉంటుంది ఆగ్నేయ మూలన. అలా వాటర్ పెడతాను. పక్కన బుద్ధ ఉంటాడు, బుద్ధ చెట్టు చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా పెడతాను. చూసారా ఎంత బాగుందో. టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ ఎంత బాగా కుదిరిందో చూడండి. పొగలు ఉండటం వల్ల మీకు వీడియో కరెక్ట్గా వచ్చి ఉండదేమో చూసుకోండి. ఇలా అబ్బా ఎంత టేస్ట్ ఉందంటే అండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. అబ్బా చాలా బాగుంది. టేస్టీ టేస్టీ బిర్యానీ. వీడియో అలా ఉందండి, ఫోటో వేయడం ఉంది. ఇలా ట్రై చేయండి, అందరూ చేస్తారు. నేను సపరేట్ చెప్పడం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ నలగకుండా బాస్మతి రైసు ఎలా వండామో అలాగే బారుగా ఎలా ఉన్నాయో చూసారా. నేను ఏ రైస్ వాడానో బిర్యానీకి, బాస్మతి రైసు ఏ రైస్ వాడానో చెప్పండి. బాయ్ బాయ్. కామెంట్ రూపంలో చెప్పండి ఏం రైస్ వాడాను. నేను తర్వాత మీరు తెలుసుకోలేకపోతే నేనే ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఏ రైస్ వాడానో చెప్పండి. బాస్మతి రైసే, కానీ రైస్లో ఉంటాయి కదా ఏమేమి రైస్ అనేది ఉంటాయి కదా, అందులో ఏం వాడానో చెప్పండి.